లోపలికి తీసుకువెళ్ళు. ఈ రాత్రికే బ్రహ్మాండమైన విందు ఇతని కోసం ఏర్పాటు చేస్తాను. కమాన్ కమాన్, టేక్ హిమ్. ఓకే, కమ్. చాలా బొమ్మలు గీసేవే. హౌ ఆర్ దే? విలువ కట్టలేనంత అపురూపంగా ఉన్నాయి. దీని ఖరీదు చెప్పమంటే ఈ బొమ్మను గీసిన చెయ్యని అందుకుని ఓ ముద్దు ఇవ్వచ్చు. ఈ బొమ్మ గీసినందుకు ఓ బిగువైన కౌగిలి ఇవ్వచ్చు. ఇక ఈ బొమ్మకి నన్ను నేనే ఇచ్చుకోవచ్చు. వంటలు ఈ పూట అదిరిపోయి అల్లుడు గారి మతి చెదిరిపోవాలి. ఎస్ సార్. చికెన్ వెరీ గుడ్. వాసనకే కడుపు నిండిపోతోంది. పాన్స్ వెరీ వెరీ గుడ్. చూస్తేనే ఆకలి రెట్టింపవుతోంది. ఫిష్ ఇదేమిటి కంపు కొడుతోంది. ఎక్కడైనా ఎలిక చచ్చిందా? చిలక కాదు చచ్చింది. వచ్చింది నేను, నా వెంట వచ్చింది కంపు. కుళ్ళు గొయ్యి కదిలొచ్చినట్టుగా ఇలా రావడానికి వేళా పడాలేదా? నాకు వేళా పడ అక్కర్లేదు, సందర్భం అక్కర్లేదు. జోబులో చిల్లరైపోతే చాలు, సుడిగాలి నా వచ్చేస్తాను. కొట్టించు, చిల్లర డబ్బులు కొట్టించు. పిచ్చి వేషాలు మాని వచ్చిన దారిని వెళ్ళిపో. డింగు, నీకేదో గాలి సోకినట్టుంది. నన్నే గెట్అవుట్ అంటున్నావు. గుర్తు లేదా గతం? ఫాస్ట్ లో బీస్ట్ లో అంటూ నువ్వు గోస్ట్ చేసిన పాస్ట్ ప్రెజెంట్ అంటూ నన్నిక బెదిరించి డబ్బు గుంజాలని చూశావో పిట్టని పేల్పించినట్టు పేల్పించేస్తాను. నన్ను కల్చేవాడు పేల్చేవాడు ఈ ప్రగణాల్లో లేడు. నిమిషానికి నేను 6 బుల్లెట్స్ పేలుస్తాను. నువ్వు నిమిషానికి 6 పేలిస్తే నాకు కాబోయే అల్లుడు అర నిమిషానికి 12 పేలుస్తాడు. డింగు డింగు, అలాంటి అల్లుడి పేరు చెప్పి బెదిరిద్దామనుకుంటున్నావా? బెదిరింపు కాదురా బేవకూఫ్. కాస్తటి చూడు, మా అమ్మాయితో ఉన్నాడే వాడే నాకు కాబోయే అల్లుడు. ఓరోరి మట్టి మొహం మేరు, నీ పని డింగో డింగు. వాడు నన్ను కాల్చాడు రా కుక్కిరాయి మేరు. వాడు నీ కొంపకొచ్చింది నీ భరతం బట్టి నీ బుర్రను బుల్లెట్స్తో నిప్పుటానికి రో. వాడు నన్నెందుకు చంపుతాడు? ఎందుక? వాడు ఒకప్పటి కోశాధికారి ధర్మదేవు కొడుకు కనుక. వాడి అబ్బా అమ్మ అన్యాయం అవటానికి ముఖ్య కారణం నువ్వే కనుక. డింగో ధర్మదేవ్, ఇప్పటికైనా దాచిన వస్తువుల జాడ చెప్పు. పరాయి పాలకుల పాదాల మీద పడి బ్రతికే నీలాంటి దేశద్రోహులు నన్ను ఏం చేసినా నిజం బయటపడతారా? అమ్మో, వీడు ముదిరిపోయిన దేశభక్తుడు రా నాయనో. వీడి నోటి వెంట రహస్యం చెప్పించడానికి ఈ రూటు కాదు, వేరే రూట్ ఉంది. ఊరే గంట పోడా, చూడక చూసే నీ కొడుకు గతి ఏమవుతుందో ఒక్కసారి అటు చూడరా. నీ కళ్ళ ఎదురుగా నీ కొడుకు కళ్ళు పొడి చేస్తాం. కళ్ళారా చూసుకో. చెప్పు, కళ్ళు పుడిస్తే చెప్పు. వాడు కళ్ళు పుడుస్తానంటే చెప్పాలంటున్నాడు. చెప్పు, తొందరగా చెప్పు. ఆ ప్రదేశం చెప్పడానికి కుదరదు. నేను తీసుకువెళ్ళి చూపిస్తాను. నా ముద్దుల ముసలోడు, నీ గడ్డానికి నా గుడ్ మార్నింగ్. పద తొందరగా బయలుదేరదాం. కానీ ఒక షరతు, నాతో పాటు నా కొడుకు కూడా రావాలి. లేకపోతే ఎవరి ప్రాణం పోయినా సరే నేను చెప్పను. ఆల్ రైట్, నీ ఇష్ట ప్రకారమే కలిసే బయలుదేరదాం. డిప్పుకాయ సపాయలు వెళ్ళి కట్టుడు తీయండి, గుర్రాలు ఏర్పాటు చేయించండి, ఫుడ్ ప్యాక్ చేయండి, ప్రయాణాన్ని సిద్ధం చేయండి. డింగు డింగు. మీరు ఈ విషయం ఆ గజపతినాయాలకి మాత్రం తెలియకూడదు. అప్పుడు నెమలి నాది, కోహినూర్ నీది. ఒరే సుడిగాలి, నిన్ను కూడా లేపేశాననుకో, నెమలి నాదే అవుతుంది,
కోహినూరు నాదే అవుతుంది. ఓరి నాయను మీరు నాయను ఇది అన్యాయం నాకు నెమలంతా అక్కర్లేదు దాని తోకిచ్చుకో చాలు. కుదరదురా. పోనీ తోకంతా వద్దురోయి తోకలో ఒక ఈకిచ్చుకో టోపీ మీద పెట్టుకుపోతా ఫ్యాషన్ గా. తోక కాదు ఈక కాదు, ఆ ఈకలో ఒక రేఖ కూడా ఇవ్వనా. వీడి శవాన్ని తీసుకెళ్లి లోయలో పారాయండి. అలాగే సార్. ఎరబ్బుడం కైగా బతుకున్నది అలాగడం తప్పు కదరా బాబు. అదేంటి నువ్వు చావలేదా? బుల్లెట్టు నా అడుక్కు తినే బొచ్చుకు తగిలిందిరా అందుకే బతికిపోయా. మరి నెత్తురు కూడా కారింది. ఇంతకాలం నే పెట్టిన గుడ్డు తిన్న నా బుజ్జి ముండ వెర్రి బాగుల నా ఎడారి పాము చచ్చిందిరా. నన్ను కాపాడిన దీన్ని కళ్ళకద్దుకుని సమాధి చెయ్యాలి. ఇప్పుడు నేను బ్రతుకున్నానని నీకు అర్థమైంది కదూ? బాగా అర్థమైందా? ఓ నేను బ్రతుకున్నట్టు తెలిసిన నువ్వు బ్రతుకు. ఏమిటి ఆగిపోయావు? ఇక్కడ నుంచి రూటు మారుతుందా? అవును, దక్షిణ దిశగా వెళ్ళాలి. వెలుగుండగా మాత్రం కాదు, చీకటి పడ్డాకే వెళ్ళాలి. ఎందుకని? ఈ దారిన 2 కోసులు వెళితే జింగారా జాతి అడుగు మనుషులు ఉన్నారు. వాడు నరమాంస భక్షకులు. మనం కనిపిస్తే కాల్చుకు తింటారు. చీకటి పడితే వాడు గుడి హద్దులు దాటి రారు. కనుక మనం ఏ ప్రమాదం లేకుండా వెళ్ళొచ్చు. కట్టు కథలు చెబుతున్నావా ధర్మదేవ్? నా మాటలు కథలు అనుకుంటే నువ్వే వెళ్ళి చూడు. నిజమేమిటో నీకే తెలుస్తుంది. ఆల్ రైట్, రాత్రి అయ్యే వరకు ఇక్కడే ఆగుదాం. నాకు దాహంగా ఉంది, నీళ్ళు. నీకు సేవలు చేయడానికి కాదు నేను వచ్చింది. అక్కడ సెలయేరుంది, వెళ్ళి తాగు. తాగు. తోక జాడించావంటే నీ బాబు తల ఎగిరిపోతుంది. రే, నువ్వు వాడి వెంటే వెళ్ళు. మంచినీళ్లకంటూ వెళ్ళిన నీ కొడుకు ఇంకా రాడేమిటి? ఏట్లో నీళ్ళన్నీ తాగేస్తున్నాడా? రే, వెళ్ళి చూసిరా.
ఏదైనా తేడా వస్తే కాల్చిపారే. వీడికి నేను కాపలా కాస్తాను. మర్యాదగా బయటికి రా, లేదా నీ బాబుని కాల్చి పారేస్తాను. నాన్నగారు, ఆ నిధుల చోటుకి వెళ్దాం. పదండి. పద.